ప్రతి కుటుంబంలోనూ తండ్రి పాత్ర కీలకమైనదని, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ఆయన చేస్తున్న త్యాగాలు ఎంతో విలువైనవని, దాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు గీతం స్కూల్ ప్రతి ఏటా ఫాదర్స్ డేని నిర్వహిస్తోందని స్కూల్ ప్రిన్సిపల్ సురభి సరదా తెలిపారు. కాకినాడ అశోక్ నగర్ లో గల గీతం స్కూల్లో ఫాదర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆడిటోరియంలో విద్యార్థుల తండ్రులను పిలిచి వారి పిల్లల చేత ఫాదర్స్ డేని జరిపించారు. అందులో భాగంగా ప్రతి పిల్లవాడు తన తండ్రికి పాదపూజ చేసి ఆశీర్వాదం అందుకున్నారు. పాదపూజ చేసిన పిల్లలను వారి తండ్రులు అక్కున చేర్చుకుని వారిని ముద్దాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శారదా మాట్లాడుతూ ప్రతి ఏటా తమ స్కూల్లో ఫాదర్స్ డేని జరిపించి పిల్లలకు తండ్రి గొప్పదనం తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల ఫాదర్స్ మాట్లాడుతూ గీతం స్కూల్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఓల్డేజ్ హోమ్ అనేది లేకుండా పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత పంచాలనే ఉద్దేశంతో పిల్లలకి తల్లిదండ్రులకి బాగా దగ్గర చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. నాన్న ఎప్పుడు వెనకబడుతున్నాడు అని వింటూ ఉంటాం, ఎప్పుడు అమ్మకే క్రెడిట్ వెళ్తుందని. ద సాక్రిఫైజెస్ దట్ ద ఫాదర్ డస్ అనేది బయటికి రాదు. టోటల్ కుటుంబాన్ని కేర్ఫుల్గా చూసే ఫాదర్ ఎప్పుడూ కూడా పూజ్యనీయుడే. సో అలాంటి విషయాన్ని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి అనూహ్యంగా వచ్చిన మా పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫాదర్స్, వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ వరకే కాదు, వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసే టైం ఎక్కువ ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం తయారు చేశాము. సో అందరూ బాగా వచ్చారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మా పిల్లలు ఇంకా ఎంతూజియాస్టిక్గా, ఇంకా మరింత లవ్ అండ్ ఎఫెక్షన్ పేరెంట్స్కి ఇవ్వాలని కోరుకుంటాం. సరే, హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్. నాకు చిన్నతనం నుంచి ఏమీ లేవు, మా నాన్న కూడా ఏం చేయలేకపోయాను. అలాంటిది ఇక్కడ ఏదోలా అనిపిస్తుంది ఫస్ట్ టైం. ముందు ఏంటంటే మన గీతం యాజమాన్యానికి, అలాగే టీచర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలా ముఖ్యంగా మన మేడం గారికి, శారదా మేడం గారికి క్లాస్ కొంచెం మన ఫాదర్స్ గట్టిపడ్డారు. ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తుంటే మా నాన్న గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను పక్కన. నిజంగా చాలా అయ్యో నేను ఎలా చేసుకుంటే బాగున్నాను అనేంత బాధ నాకు గుండె రోజుల నుంచి వచ్చి ఆనంద పరస్పరం వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే చదువు విషయంలో కానీ, అలాగే ఇంగ్లీషు వీటికి ఏం మాట్లాడుతున్నారు, అలాంటి మాట్లాడే విధానంలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. మనం ఏదనుకుంటామంటే బయట 1000, 50,000, లక్షలు పోస్ట్ చదివిస్తాం, కానీ ఇక్కడ ఉన్న చాలా వరకు కూడా చాలా 100% చాలా బెటర్ని. మా అబ్బాయి చాలా ఇంగ్లీష్ మాట్లాడటంలో కానీ, వాడు కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్ని కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ముందు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.